हरे कृष्ण। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता दशमोऽध्यायः विभूति योगः। श्री भगवान् उवाच भूय एव महाबाहो शृण्वे परमं वच यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। భావం శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మహాబాహు గలవో అర్జున, తిరిగి ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవు గావుడచే ఇది వరకు నేను వివరించిన దానికంటేను ఉత్తమమైన జ్ఞానము నీ హితము కొరకై మరింత విస్తారముగా వివరించగలను. రెండవ శ్లోకం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ప్రభావమును నా విభూతులను ఎరగలేరు. ఎందుకనగా సమస్త దేవతలకు మహర్షులకు నేనే మూలమును. మూడవ శ్లోకం. యోమామజమనాదిం చ వేత్తి లోకం మహేశ్వరం అసమ్మూఢ సమర్వేషు సర్వ పాపై ప్రముచ్యతే. నన్ను పుట్టక లేని వాని గును అనాది గును సకల లోకములలో అనాదిగను అని ఎరిగిన వాడే మానవులందరిలో భ్రాంతి రహితుడై సర్వ పాపల నుండి విముక్తుడవుతాడు. నాలుగవ శ్లోకం. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమ సత్యం ధమశ్యమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. ఐదవ శ్లోకం. అహింస సమతా తుష్టిస్తపో దానం యశో యజః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. నాలుగవ భావం మరియు ఐదవ భావం. బుద్ధి జ్ఞానము సంశయము మరియు భ్రాంతి రహిత్యము క్షమాగుణము సత్యము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖ దుఃఖములు జనన మరణాలు భయము భయరహిత్యము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి ఈ మున్నగు జీవులు ఈ వివిధ గుణములు నా చేతనే సృష్టించబడినవి. ధన్యవాదములు.